అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జూన్ 24. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. కొలస్సీ 1:18. దేవుడు చూపించిన నమూనా ప్రకారం మోషే ఇంటిని నిర్మించెను. యేసుక్రీస్తు ప్రభువు నిర్మించబోవు ఇంటికి అది ఛాయారూపకమైనది మాత్రమే. తన స్వంత జ్ఞానము నుండి మోషేను విడిపించుటకు దేవుడు మోషేను 40 సంవత్సరములు అరణ్యములోను 40 దినములు కొండపైనను ఉంచెను. ఆ కొండ మీద కట్టవలసిన ఇంటి యొక్క పరలోకపు నమూనాను అతనికిచ్చెను. కొండ మీద నీకు కనుపరిచిన వాటి రూపము చొప్పున చేయుటకు జాగ్రత్త పడుమని హెచ్చరించెను. నిర్గమకాండము 25:40. ప్రత్యక్ష గుడార నిర్మాణములో ప్రతి విషయమును వివరముగా మోషేకు కనపరచెను. మోషే కానీ తదితరులు కానీ ఆ నమూనాను మార్చలేరు. నిర్గమకాండము 40వ అధ్యాయంలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అను పదం 8 పర్యాయములు చెప్పబడింది. ప్రత్యక్ష గుడార నిర్మాణములో దేవుని చేత ఇవ్వబడిన ప్రతి విషయమును మోషే అనుసరించెను. అప్పుడే దేవుని మహిమ ప్రత్యక్ష గుడారమును నింపగలదు. ఇప్పుడు మనలను పాలిభాగస్తులుగా చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మీయ మందిరమును నిర్మించుచున్నాడు. మనలో ఎవరము కూడా ఆ ప్రణాళికను మార్చలేము. భౌతిక సంబంధమైన ఇంటిని నిర్మించుటలో మోషే ఏ మార్పులు చేయని ఎడల ఆత్మీయ ఇంటి నిర్మాణంలో మనం ఏమి మార్పులు చేయగలం? కానీ చాలామంది దేవుని సేవకులు కొన్ని మార్పులు చేసి మానవ జ్ఞానముతో దేవుని పని చేయుదురు. అందువలనే మన మధ్యలో ఓటమి, పతనము, గొడ్డువారినతనము, చీకటిని చూస్తున్నాము. ఆయన ఇంటి నిర్మాణంలో శ్రద్ధ వహించవలనని ఆయన వాక్యము నుండి హెచ్చరించబడుచున్నాము. నిర్మాణ పద్ధతి పేరులోనే అనేక మార్పులను తెచ్చిరి. అంతేగాక చీకటి, తప్పుడు బోధలు నెమ్మదిగా సంఘములో ప్రవేశించినవి. దేవుని ఇంటి నిర్మాణంలో మనం పాలిభాగం పొందగోరిన యెడల మొట్టమొదటిగా మనం యేసు ప్రభు యొక్క శిరసత్వము, ప్రభుత్వము, రాజరికము క్రిందకు మనల్ని మనం తెచ్చుకునవలెను. ఒక పెద్ద భవన నిర్మాణం చేయవలనన్న ముఖ్య ఇంజనీరు ఒక ప్రణాళికను కలిగి ఉండును. తాపీ పని చేయువారు, తక్కిన పని వారందరూ అతని చేతి క్రింద ఉందరు. అతడు చెప్పినదంతయు వారు చేయవలను. అదేవిధంగా మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితం యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రభుత్వము, శిరసత్వము, రాజరికము క్రిందకు సంపూర్ణంగా తీసుకొని రావాలను. అప్పుడే అనుదినము మన నడిపింపు కొరకు ఆయన స్వరమును వినగలం. కానీ మనం ఏ పాపం చేతనైనను అపవిత్రపరచబడిన ఆత్మీయముగా చెవిటి వారమై దేవుని స్వరమును వినలేక ఉందుము. అందుచేతనే అనేకులు ఆత్మీయంగా చెవిటివారై దేవుడు ఏం చెప్పుచున్నాడో అర్థం చేసుకునలేనంతగా వారి చెవులు మందగిలినవి. అంతేగాక వారు ఆత్మీయంగా గుడ్డివారవుదురు. దేవుని ప్రణాళికను వారెరుగురు. యేసు ప్రభు యొక్క శిరసత్వము క్రిందకు మన వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితములు తెచ్చినే కానీ దేవుని చిత్తమును మనం తెలుసుకోలేము. అప్పుడు మనం దేవుని నిత్యత్వపు నివాస స్థలం యొక్క నిర్మాణంలో పాలువారమగుదుము. అదే సమయంలో ఆయన ఇంటిలో మనం ఆయన సంపూర్ణతను అనుభవించగలం. ఆయన ఇంటిలో దేవుని ప్రేమ సంపూర్ణముగా వ్యక్తం చేయబడింది. యేసు ప్రభు యొక్క నిజమైన జతపని వారంగా చేయబడి ఆయన శిరసత్వము క్రింద నిత్యత్వమునకు నిలుచు నివాస నిర్మాణము కొరకైన పరలోక పిలుపును మనలో ప్రతివారు కలిగి ఉన్నారు. ఆయన శిరసత్వము, ప్రభుత్వం క్రిందకు వచ్చటకు ఇష్టపడిన ఎల్లనే ఆ మహిమాయుక్తమైన పరిశుద్ధ స్థల నిర్మాణంలో మనము పాలివారం కాగలము. ప్రైజ్ ది లార్డ్.